అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ. నిన్నటి రోజు ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి నివ్వెరపోయి గబుక్కుని కళ్ళు తెరిచి చూసి, అసలు ఏందిరా నాయన ఇతని పరిస్థితి, ఇతన్ని ఏ డాక్టర్కు చూపిస్తే ఇతను మైండ్ కుదురుపడుతుంది, ఇతను ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి చూపించాలా, ఏం మందులు వాడాలా అనే అర్థం కానిటువంటి స్థితిలో అతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అసలు గత 5 సంవత్సరాలు ఇటువంటి వ్యక్తిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందని నోటి మీద వేలేసుకునేటువంటి పరిస్థితి. 45 సంవత్సరాల వ్యక్తి గొర్రెలు కాసుకోకూడదు, బర్రెలు కాసుకోకూడదు, పనికి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాల. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయంలో 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక కుర్రోడు బైక్ మీద వచ్చి గుద్దేస్తే అతను చనిపోతే, ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతే ఇతనికి ఏం పట్టదు. ఇతనికి కావాల్సింది ఏంటంటే సిదిరి అప్పలరాజు కొడుకుని కాపాడాలా, సిదిరి అప్పలరాజుని కాపాడాలా, అదొక్కటే ఈయన ఒపీనియన్, ఈయన ఉద్దేశం కూడా. ఎందుకనంటే వైసీపీ పార్టీలో ఉండేదంతా గూండాలు, దోపిడీదారులు కాబట్టి అందులో వీళ్ళందరికంటే కూడా సిద్ధహస్తుడు ఎవరాయనంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు అదే ఆలోచనలు ఉంటాయి, అదే విధానం ఉంటుంది. కనీసం చివరికి ఒక స్క్రిప్ట్ రాసుకొని చూసి కూడా చదవలేనటువంటి పరిస్థితి. పక్క తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, మళ్ళీ అటు తిరుగుతాడు. మీడియా వాళ్ళు ఏమైనా అడిగితే మాత్రము అయిపోయింది బయలుదేరుతాడు. ఒరే, ఇతని కంటే మేమే మేలనిపిస్తున్నాం నాకు తెలిసి. ఇతన్ని ఎట్ట ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఊరేగిచ్చాడా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ప్రజలకు వచ్చింది. అరే, 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పేదవాడు